గౌరవనీయులు మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రైతుల కోసం దీక్ష నిర్వహిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సభాధ్యక్షులు రాజశేఖర్ గారు, అశేషంగా విచ్చేసినటువంటి రైతు సోదరి సోదరులారా, ఈరోజు ఇంత మండుటెండలో కూర్చోవడానికి కూడా వీళ్ళైనటువంటి ఉక్కబోస్తున్నప్పటికీ కూడా వేలాది మంది ఈరోజు ఇక్కడికి తరలి వచ్చారంటే రైతాంగం సమస్య ఎంత తీవ్రంగా ఉందనేటువంటిది అర్థమవుతోంది. దురదృష్టవశాత్తు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించడం లేదు. ఈరోజు ఉదయం పేపర్ తీస్తేనే మిర్చి రైతులపైన జరుగుతున్నటువంటి ఆందోళనకు సమాధానంగా ఏదైనా ఒక మంచి మాట చెప్తారేమో అని చూస్తే జగన్ గారు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ మంత్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో లక్షలాది రైతాంగం సమస్యల పైన ఈ ప్రభుత్వం స్పందించడంలో విఫలమైతే అత్యంత శాంతియుతమైనటువంటి మార్గంలో 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే ఈరోజు శాంతి భద్రతలను ఈరోజు నష్టం చేస్తున్నాడు జగన్ గారు అని చెప్తా ఉన్నారు. మరోవైపు ఇదే మంత్రులు ఈ యొక్క దీక్షకు స్పందనే లేదని చెప్పి ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 2 రోజుల పాటు మిర్చి యార్డును బంద్ చేసింది. ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డి గారు అంటే, జగన్ గారు కూర్చుంటే భయం, లేస్తే భయం, ఉపన్యాసం ఇస్తే భయం. ఎందుకింత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి కరువు ఉంది. 10 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలా. మరో 10 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయినారు. రాష్ట్రమంతా కరువు ఉంది. ప్రభుత్వమే స్వయంగా 301 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. గత సంవత్సరం 350 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం 230 పైగా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఇంత కరువుని ప్రభుత్వమే గుర్తిస్తున్నప్పటికీ ఆచరణలో వాళ్ళు ఆదుకునేటువంటి ఒక్క చర్యను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కరువును జయిస్తా అంటున్నాడు, కరువుపై యుద్ధం చేస్తా అంటున్నాడు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు రైతాంగం పైన యుద్ధం చేస్తున్నాడు. రైతాంగాన్ని ఓడించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా ఆరోపిస్తా ఉన్నా. ఎందుకంటే ఇంత కరువులో, వడగండ్ల వానల్లో, వర్షాలు, తుఫాన్లు అన్నింటినీ అధిగమించి, దారుణమైనటువంటి కరువులను అధిగమించి రైతాంగం పంట పండిస్తే ఈ సంవత్సరం అన్ని పంటలు కూడా ధరలు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 50% ధరలు కూడా లభించినటువంటి పరిస్థితి ఉంది. అష్ట కష్టాలతో మార్కెట్కి తెస్తే ఈరోజు రోడ్డు పైన పడేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ దుస్థితి పైన స్పందించాల్సిన అవసరం లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? 76 లక్షల మంది రైతులు ఉన్నారు. 62% మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. ఇట్లాంటి అత్యంత కీలకమైనటువంటి వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే, ధరల్లాక పంటల్ని రైతులే కాల్చేటువంటి పరిస్థితి ఉంటే, ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే, లక్షల మంది వలసలు పోతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈరోజు దానిపైన పోరాటం చేసేటువంటి వాళ్ళని నిందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకుంటా ఉంది. ఇంత కరువు వస్తే ఏం చేసింది ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నా. చెప్తా ఉంది, నేను 2 అంకెల వృద్ధి సాధించా, 12% వ్యవసాయంలో అభివృద్ధి సాధించా అని చెప్పి చెప్తా ఉన్నాడు. జగన్ గారు అసెంబ్లీలో నిలదీశారు. రాష్ట్రంలో ఇన్ని మండలాలు కరువు ఉంటే, ధరలు లేక రైతులు సతమతమవుతూ ఉంటే, లక్షలాది మంది వలసలు పోతూ ఉంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఇంత అభివృద్ధి సాధించామని ఎలా చెప్పుకుంటా ఉన్నారు? సిగ్గు కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఈరోజు వాళ్ళ ఆన్సర్ ఏంటి?
ఈరోజు మేమే పండించామంటారు. ఇంత కరువులో కష్టపడి అంతో ఇంతో ఉత్పత్తులు సాధిస్తే రైతులకు క్రెడిట్ ఇవ్వరు, రైతులు పండించారని ఎక్కడా అభినందించరు, అంతా మా గొప్పతనమే అంటారు. మరి ఏం చేశారు మీరు? గొప్పతనం ఏముందని చెప్పి అడుగుతున్నా. రైతులకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వరు, కరువు వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు, ఇన్సూరెన్స్ ఇవ్వరు, రైతులకు ఎలాంటి సహాయం ఇవ్వరు. అట్లాంటప్పుడు మీ పాత్ర ఏముంది? ఒక్క రూపాయి ఇవ్వకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవసాయ అభివృద్ధి నాదే అని చెప్పుకోవడానికి సిగ్గు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు? 2 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ కూడి ఎడమల కాలువలకు నీళ్లు రాలేదని చెప్పి ప్రకాశం గుంటూరు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మాకు ఎప్పుడు జూన్ జూలై నెలలోనే కరువు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. అక్టోబర్లోనే రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఇన్సూరెన్స్ జమ కావాలా. వాతావరణ బీమా చట్టం ప్రకారం అక్టోబర్ నాటికి 3 విడతలుగా రైతులకు ఇన్సూరెన్స్ రావాలా. అక్టోబర్ పోయింది, ఈరోజు మే నెల వచ్చినా కూడా ఒక్క రూపాయినా జమ చేశారా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో ఏం చెప్పారు మీరు? ఈ యొక్క బీమా సంస్థ రికార్డు స్థాయిలో అక్టోబర్లోనే క్లెయిమ్లు పరిష్కారమైంది, రైతులకు డబ్బు పరిష్కారం చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. అక్టోబర్లో క్లెయిమ్లు పరిష్కారం అయితే మే నెల వరకు ఒక్క రూపాయి కూడా మీరు రైతుల అకౌంట్లోకి జమ చేయలేదంటే మీ నిర్లక్ష్యాన్ని ఏమనాలా? అహంభావం అనాలా, లేకపోతే రైతులు చస్తే చావనని చెప్పి అనాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇన్పుట్ సబ్సిడీ ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఇవ్వాలా ఈ ప్రభుత్వం. అందుకనే ఈ సందర్భంగా మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి రైతాంగం పైన శ్రద్ధ లేదు. ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందంటే భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరుకు తోటలను అగ్గిపెట్టించారు, అరటి తోటలను బుల్డేజర్లతో తవ్వించారు, పొలానికి సంబంధించిన డ్రిప్పు ఇతర పరికరాల్ని ఈరోజు నిప్పు పెట్టి కల్పించారు. ఇంతటి అనాగరికమైనటువంటి ప్రభుత్వం, ఇంతటి రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకనే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఇంతటి నిరాహార దీక్ష రాష్ట్రంలోనే మా ఉనికి కోల్పోతున్నాం కాబట్టి ఆందోళన చేస్తున్నారంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగంలోకి వస్తారు, చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కొడుకు ఇద్దరు రండి. ఎవరి వెంట రైతాంగం నిలుస్తారో, ఎవరి వెంట లక్షలాది మంది నడుస్తారో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీకు ఉనికి లేదు, మీ పట్ల రైతాంగం వ్యతిరేకంగా ఉంది, రైతులకు శత్రువులాగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఈరోజు రైతులను అవమానిస్తూ ఉన్నారు, రైతులతో పరిహాసమాడుతూ ఉన్నారు. మిమ్మల్ని రైతాంగం క్షమించదని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ దీక్షా శిబిరానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి మీ పోరాటానికి ప్రభుత్వం తల వంచక తప్పదని చెప్పి జగన్ గారు ముందుకొచ్చి పోరాటం చేస్తే ఏ ప్రభుత్వమైనా తల వంచాల్సిందని చెప్పి మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్మోహన్ రెడ్డి, జై వైఎస్ఆర్.